అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు నా వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను. నేను కెనడాకి సమ్మర్లో వచ్చానన్నమాట. ఇక్కడ నేను సమ్మర్లో వస్తే ఇక్కడ నాకు సాధారణంగా ఒక అలవాటు ఏమంటే కూరగాయలు వేస్టేజ్ అంతా కలెక్ట్ చేసుకొని మా ఊర్లో ఉండేటప్పుడు నేను ఒక పాట్ అక్కడంతా తొట్లే కదండి సిటీస్లో అంతా తొట్లోనే మట్టి తొట్లని కుండలోనే నేను కంపోస్ట్ చేసేదాన్ని. మరి ఇక్కడికి వస్తే ఎలా? అందుకని ఇక్కడ బ్యాక్ యార్డ్ పెద్దదిగా ఉంటుంది. ఇక్కడంతా బాగా డంప్ చేసి పెట్టుకోవచ్చు మనం. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు వీళ్ళకి ఒక్కొక్క టొమాటో వీళ్ళ తోటలో ఇంత పెద్ద టొమాటో అన్నమాట. ఒక చిన్న సైజు గుమ్మడికాయ అంత సైజులో టొమాటోలు అన్ని వస్తుందన్నమాట. అన్ని ఆర్గానిక్కే. ఎందుకంటే వీళ్ళు కంపోస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడికి సమ్మర్లో వచ్చాను వల్ల అందుకని నేను కూడా ఎవ్రీడే కూరగాయల చెత్తలు గుడ్డు, ఎస్పెషల్గా గుడ్డు సొన, దీంట్లో కాల్షియం దండిగా ఉంటుంది. అది కంపోస్ట్ అయితే అంత చెట్టుకు చాలా బలం అన్నమాట. నేను అది ఎవ్రీడే నేను కలెక్ట్ చేసుకుని ఒక 2 to 3 days కలెక్ట్ చేసుకొని కంపోస్టబుల్ కవర్ ఉంది దాంట్లో తీసుకొని పోయి అక్కడ మట్టిలో పెట్టేస్తానన్నమాట. 2 daysకి వన్స్ ఒకసారి పోయి నేను పెట్టేస్తాను. అక్కడ బాగా తవ్వి పెడుతూ ఉండేదాన్ని. ఇలా ఒక 2 months గడిచింది. ఆ తర్వాత వింటర్ స్టార్ట్ అయింది. వింటర్ స్టార్ట్ అయితే మా వాళ్ళు చెప్పేశారు, ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ స్నో కురుస్తుంది కదా, మంచు ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకా తడి ఎక్కువగా ఉంటుంది, ఇంకా చేస్తాను అది మగ్గదు, కంపోస్ట్ కాదు అట్లా అని మా అమ్మాయి చెప్పేసింది. ఆ తర్వాత నేనేం చేశాను, లాస్ట్ డే నేను కూరగాయ చెత్తలంతా వేసేది నేను వీడియో తీసి ఉన్నాను, అది మీకు చూపిస్తాను. రీసెంట్ టైంలో మొన్న మంచు పడింది కదండి, చాలా -15 వరకు పోయింది. స్నోఫాల్ చాలా ఎక్కువగా ఉండింది. ఆ రోజు అదే చోటుకు నేను వెళ్ళి చూశాను. ఆ యొక్క కంపోస్ట్ చేసిన చోట్లో ఇంతెత్తన స్నోఫాల్ అన్నమాట. ఇంతెత్తన స్నోఫాల్ పడి ఉంది. అందుకనే కెనడాలో ఈ వ్యవసాయం అంతా 6 monthsే. నెక్స్ట్ 6 monthsకి ఏముండదు, ఒక్క మంచు తప్పితే. మనము ఇక్కడ అన్నీ హెవీ కాస్ట్లీగా ఉంటుంది కదండి. అందుకని మనకు ఉండే చోటుని మనం సద్వినియోగం పరుచుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆర్గానిక్గా పెంచేది మనము దాని గుండా వచ్చిన వెజిటబుల్స్తో భోంచేస్తే అది ఒక తృప్తి వస్తుంది మనకి. మనము ఇంట్లో పెంచిన చెట్లులో నుంచి వచ్చిన కాయగూరల్ని మనము భోంచేస్తే కనుక మనకు అది ఆత్మతృప్తి ఇస్తుంది, ఆర్గానిక్గాను ఉంటుంది. ఎందుకంటే మొత్తమే మనము మన ఇంట్లో ఉండే చెత్తలంటే కూరగాయల వేస్టేజ్ అండ్ గుడ్డు సొనలు మాత్రమే. అవి డంప్ చేసి పెడితేనే బాగా మగ్గిపోతుంది, చెట్లకు మంచి బలం అన్నమాట. వీళ్ళ మట్టి కెనడా మట్టి అయితే చాలా బాగుంటుంది. బాగా ఎండాకాలంలో అయితే బాగా ఇంత పెద్ద వానపాములు తిరుగుతూ ఉంటుందంట బ్యాక్ యార్డ్ అంతా. మా మనవడైతే బ్యాక్ యార్డ్కి పంపిస్తే వానపాములు చేతిలోనే ఎత్తాడట. 1 year బేబీగా ఉండేటప్పుడు. తెలియదు కదా, అంత మట్టి బాగుంటుంది ఇక్కడ. ఏ చెట్లు వేసినా బాగా వస్తుందన్నమాట. అలాగా నేను ముందర నేను ఒక కంపోస్ట్ చేసేది నేను వీడియో తీసి ఉన్నాను. ఇప్పుడు నేను మంచులో నడిచింది కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి, ఎంజాయ్ చేయండి. ఈరోజు నేను చలి ఎక్కువగా ఉంది కదండి, అందుకని ఈరోజు మా మనవడికి పీతల సూప్ పెడతామని డిసైడ్ చేశాను. దాని యొక్క ప్రాసెస్ నేను చూపిస్తాను. పీతల సూపు ఈ మంచు కాలానికి కానీ మన పిల్లలు కానీ మనం కూడా తీసుకుంటే చాలా ఒంటికి వేడి చేస్తుంది, బాగుంటుంది. ఇక్కడ ఎముకలు కొరికిన చలి ఉండటంతో మనకు సూపులు అటువంటిదే దిగుతుంది అన్నమాట. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారంగాను సూపు మిరియాలంతా దండిగా వేస్తాం కదా, అది చాలా మంచిది. పిల్లలు డే కేర్కి పంపించే వల్ల వీక్లీలో ఒక రోజన్నా ఒళ్ళు ఎక్కడ వచ్చేస్తుంది వాళ్ళకి. రొంప, జలుబు అన్నీ ఏమంటే పిల్లలతో కలిసి ఉంటారు కదా, ఏ ఒక్క బిడ్డకు వచ్చినా వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకని మనము అప్పుడప్పుడు ఇటువంటి సూపులు కానీ మనము పిల్లలకి పెడితే చాలా మంచిది, చాలా ఆరోగ్యకరం కూడా. మనం చిన్న పిల్లలలో నుంచే మన అలవాట్లు చేయాలి. మా మనవడైతే వెజిటబుల్సే తాకేది లేదు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వెజిటబుల్స్ వేసి సూప్ పెట్టేస్తున్నాను. అన్నానికి ఒకరోజు పప్పు అన్నం పెడితే ఒకరోజు సూప్ అన్నం, అది కూడా మారుస్తూ. ఎందుకంటే వాడు వెజిటబుల్ తినేది లేదు, డే కేర్లో కూడా వెజిటబుల్ తినేది లేని వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు సూప్ రూపంగా అబ్బాయికి భోజనం పెడుతున్నాము. ఈ రోజు స్పెషల్గా నేను పీతల సూప్ పెడుతున్నాను, అది చూడండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.
నేను ఏం కుడుతున్నాను చూస్తున్నారా? అదే హ్యాట్. వీళ్ళకి చలికాలానికి బాగా యూస్ అవుతుంది కదా హ్యాట్. అటువంటి హ్యాట్ అనమాట. నేను పూర్తిగా కుట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇలా మా అల్లుడికి కూడా నేను కుట్టాను ఒక డిజైన్. ఇది వేరే డిజైన్ అనమాట. నేను మీకు చూపిస్తాను. ఇంకా రండి, పీతల సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము పీతలు తీసుకొని బాగా పసుపు ఉప్పు వేసి బాగా కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీని కాలంతా కూడా బాగా సెపరేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు సూపులో మనం ఉడికించేటప్పుడు దాంట్లో నుండి రసం దిగుతుంది. ఆ రసం చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. బాగా ఉడుకుతుంది. ముందుగా దీనికి మన అల్లం ఇలా మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లిపాయ, కొద్దిగా ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ అయినాను పర్వాలేదు, 2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలన్నమాట, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు. ఒక మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకొని రావాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ దాకా నూనె పోయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి బాగా వేగించుకోవాలి. సోంపు బాగా వేడెక్కిన తర్వాత ఈ రుబ్బిన మసాలాని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇది బాగా కాస్త ఏగాక ఇందులో 4 టొమాటో ముక్కలు సన్నని మంటపైనే వేగించాలి. టొమాటో బాగా మెత్తపడిన తర్వాత ఇందులో ఈ కడిగుంచుకున్నాం కదా ఈ పీతలు వేసేవాలి. అందులో పసుపు పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేయాలి. ఈ మసాలాలంతా దాంట్లో అతుక్కునేట్టుగా బాగా సన్నని మంట పైన వేగనివ్వాలి. బాగా మసాలాలంతా బాగా ఈ పీతలకు బాగా అతుక్కుని తర్వాత ఇందులో ఎక్కువ వేయకూడదు. ఒక టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అది మురిగేంత వరకు నీరు పోసుకోవాలన్నమాట. మనం మిక్సీ కడిగిన నీళ్ళు కూడా ఇందులో పోసేవచ్చు. మనం ఎంత సూప్ అనుకుంటామో అంత సూప్ వరకు బాగా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా ఆకుల్ని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఒక మిరపకాయ. ఇప్పుడు కుక్కర్ మూసేవాలి. 3 to 4 విజిల్ వచ్చేదాకా బాగా ఉడకనివ్వాలి. కెనడాలో వింటర్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కదా, అందుకే కంపోస్టింగ్ ఈ రోజుతో ముగిస్తున్నాము. ఇంకా మంచు వర్షం కురిస్తే బయట బ్యాక్ యార్డ్లో అడుగు పెట్టలేము. కూరగాయల తొక్కలు, కోడిగుడ్డు పెంకులు అంతా చేరుస్తూ వచ్చాను. ఇప్పుడు ఎండింగ్ వచ్చేసింది. మన వంటింటి వ్యర్థాలతో బ్రహ్మాండంగా కంపోస్టింగ్ జరుగుతుంది. పోయిన సంవత్సరం అయితే ఈ బ్యాక్ యార్డ్ అంతా వానపాములే. ఫుల్ కంపోస్టింగ్ చేసిన తర్వాత వానపాములు అన్నమాట. ఇప్పుడు కానీ కంపోస్టింగ్ ముగిస్తే వచ్చే సంవత్సరానికి బంగారు మన్ను తయారవుతుందన్నమాట. ఈ మట్టిలో అయితే ఒక్కొక్క టొమాటోలు చిన్న గుమ్మడికాయంత సైజులో వస్తుంది. ఈ మట్టి అంతా బ్లాక్ గోల్డ్గా తయారవుతుంది.
మీరు గనక ఈ క్రోషెట్ అల్లేది మీకు కానీ నేర్చుకోవాలని ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను నేర్పిస్తాను. స్టెప్ బై స్టెప్గా నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోవచ్చు.